హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ రవ్వ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో దీన్ని కన్నడలో కూడా ఉగ్గి అంటారు, ఉగ్గి. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక బౌల్లో 3/4 కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలి. సో దీన్ని ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది గోధుమ రవ్వ. సో దీన్ని వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ని పెట్టేశాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. సో ఇది కరిగిన తర్వాత సో అది కడిగి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని, ఇందులో వేసేయండి. నెయ్యిలో వేసేసిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన వెళ్ళేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోండి బాగా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. సో నేనైతే 2-3 కప్స్ వేసుకున్నా దీంట్లో. సో బాగా ఉడకాలి కాబట్టి. సో ఇది ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, తొందరగా అవ్వదు. సో కుక్కర్లో చేసుకున్న తొందరగా అయిపోతుంది కాబట్టి. సో ఒక 3 విజిల్స్ పెట్టేసుకోండి. నేను 3 విజిల్స్ పెట్టుకున్నా. సో 3 విజిల్స్ పెట్టుకోండి. చూడండి, 3 విజిల్స్ అయినాయి కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ జార్లో పచ్చి కొబ్బరి అయినా లేకుంటే వెండి కొబ్బరి అయినా ఇలా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను వెండి కొబ్బరి వేసుకున్నా. సో తర్వాత ఇప్పుడు పాకం కోసం మనము రవ్వ ఎంత తీసుకున్నాం, గోధుమ రవ్వ అంత కప్పు బెల్లం తీసుకోవాలి. సో బెల్లం స్వీట్నెస్ తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. సో నేనైతే ఎంత తీసుకున్నానో అంతనే తీసుకున్నా రవ్వ. సో చూడండి, ఇది ఉడికిపోయింది. చూడండి, ఇలా ఉడికింది కదా. సో ఇప్పుడు నేను పాకాన్ని ఇలా వడగట్టేస్తున్నా. చూడండి, ఇలా పాకాన్ని ఇలా వడగట్టేయండి. సో కలిపేసుకోండి బాగా, కొద్దిగా మగ్గాలి బాగా. ఇలా మగ్గిన తర్వాత మనము కొబ్బరి పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని వేసేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, వెండి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనికి ఇవ్వండి. సో చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. సో ఇలా ఉడికిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దేవుడికి ప్రసాదం ఏం చేయాలో అని థింక్ చేస్తే ఇది కూడా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాలి. వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. సో నేను కిస్మిస్, మళ్ళీ కాజు వేసుకున్నా. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనము అందులో ఆ స్వీట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ రెడ్నెస్ ఇలా అయిన తర్వాత ఆ స్వీట్లో ఇలా వేసేసుకోండి. చూడండి, రెడీ అయిపోయింది స్వీట్. గోధుమ రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.